హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖార్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్లో ఏంటంటే లాస్ట్ నా షుగర్ లెవెల్స్ అయితే నార్మల్ వచ్చాయని చెప్పాను కదా, ఆ రిపోర్ట్స్ మేము డాక్టర్కి అయితే రివ్యూకి వెళ్తున్నాము. ఈసారి మెయిన్ డాక్టర్ ఉంటారు, ఆ డాక్టర్ చూయించి తర్వాత టాబ్లెట్స్ ఏం లేవు అనుకుని హ్యాపీగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ నన్ను మొత్తం ఆ రిపోర్ట్స్ చూసి అందులో బిఫోర్ డిన్నర్ నాకు కొంచెం హై ఉన్నింది, కొంచెం అంటే ఒక 5-6 పాయింట్స్ ఉన్నింది. సో దట్ నాకేం చేశారంటే మళ్ళీ రిపీట్ చేసి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, మెట్ఫార్మిన్ యూస్ చేసి మళ్ళీ రిపీట్ చేసి 4 డేస్కి రమ్మన్నారు. అంటే నెక్స్ట్ రివ్యూ మళ్ళీ మండే ఇచ్చారు. ఈలోపు మళ్ళీ మేము డెంటల్కి ఇంకా ఐ కేర్కి అయితే వెళ్ళాము. ఇది ఫైనల్లీ నేను నెక్స్ట్ డెలివరీకి వస్తే ఇక్కడే నా డెలివరీ ప్లేస్. అయితే నెక్స్ట్ రివ్యూకి నాకైతే ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ 6 టైమ్స్ బ్లడ్ టెస్ట్లు అయితే రాశారు షుగర్ లెవెల్స్ కోసం. మనకి చాలా వరకు తెలియదు కదా, ప్రెగ్నెన్సీలో లాస్ట్ ట్రైమినిస్టర్లో మనకి ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇచ్చింగ్ వస్తుంది అంటే అది నార్మలే అనుకుంటాం. కాకపోతే ఎల్ఎఫ్టీలో ఒక లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ లెవెల్స్ వల్ల మనకి ఇచ్చింగ్ వస్తుంది. అది లెవెల్స్ చాలా సివియర్ ఉన్నా కూడా డేంజరే. ఒకసారి మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే దీన్ని ఒకసారి ఈ పాయింట్ని అయితే నోటీస్ చేసుకోండి. ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ రావడం కూడా ఒక కారణం అయితే ఉంది. నాకైతే అన్ని టెస్టులు చేసుకొని మళ్ళీ మండే రమ్మన్నారు. సో నేను మండే మళ్ళీ అయితే వెళ్తున్నాను. ఈ మార్నింగ్ జర్నీ వల్ల నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎవ్రీ టైము. అసలు ఇంత లాంగ్ జర్నీ చేసి వెళ్తున్నప్పుడల్లా మార్నింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ప్లస్ ఏంటంటే నా టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ ఈసారి పక్కా నార్మల్ వచ్చాయి. డాక్టర్ అయినా కూడా నన్ను మెట్ఫార్మిన్ యూస్ చేయమన్నారు, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. HbA1c కూడా చాలా నార్మల్ వచ్చింది, 2.9 ఎంతో వచ్చింది. అయినా కూడా సేఫ్టీ సైడ్కి ఆయన అయితే 1000 mg మార్నింగ్ 500 ఈవినింగ్ 500 mg 1000 అవుతుంది. సో ఇట్లా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేస్తున్నాను. వన్స్ ఈ హాస్పిటల్ వెహికల్ ఎక్కినప్పటి నుంచి బయటకు వచ్చేంతవరకు అంతా రన్నింగ్ రేస్లానే ఉంటుంది మొత్తం అది. ఆ బ్లడ్ టెస్ట్ అప్పుడైతే నాకు డాక్టర్ డైట్ చార్ట్ కూడా ఇచ్చారు. డైట్ చార్ట్ కోసమే నేను ఇందాక లేబర్ వార్డ్కి అయితే వెళ్ళాను. ఆ డైట్ అయితే నేను 4 డేస్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి బ్లడ్ టెస్ట్లు ఇచ్చాను. అందుకే నాకు నార్మల్ లెవెల్స్ వచ్చాయి. ఆ 4 డేస్ అయితే నాది కుకింగ్ తినడం అన్నట్టే ఉండింది నా డ్యూటీ మొత్తం. లాస్ట్ ట్రైమిస్టర్లో ఎవరికైనా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, చాలా వరకు కంట్రోల్లో ఉండండి, షుగర్ జోలికి వెళ్ళకండి, చాలా వరకు కంట్రోల్లో ఉంటే బెటరు. ఇక్కడ ఇట్లా అయితే రూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ లోపల వెళ్తే ఓటీ అంతా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్ చాలా నీట్గా ఉన్నట్టుంది. నేను ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్స్ చూడలేదు కాబట్టి ఇది ఒకటే చూసాను, అది కూడా డైట్ చార్ట్ కోసం వెళ్ళినప్పుడు చూసాను. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.